వెల్కమ్ టు మై ఛానల్. అడ్డంగా దొరికిపోయినటువంటి కమెడియన్ ఆలీ ఏంటి, ఎందుకు దొరికిపోయాడు, ఆయన చెప్పేవన్నీ నీతులని చేసేవి మాత్రం ఇలాంటి పనులేనంటూ కూడా నెట్టింట్లో ఆయనకి సంబంధించి ఒక వార్త అయితే బాగా ట్రోల్స్కి గురవుతూ ఉన్నాయి. ఇంతటికి ఎందుకు అడ్డంగా దొరికిపోయారు ఏం తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఆలీ గారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తాం. టాలీవుడ్ స్టార్ కమెడియన్గా ఆలీకి ఈ చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి పాపులారిటీ కూడా సంపాదించుకున్నారు. బాల్యనటుని దగ్గర నేను కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఒక బెస్ట్ కమెడియన్గా కూడా ఆయనకంటూ ఒక గుర్తింపును, పేరు ప్రఖ్యాత కూడా సంపాదించుకున్న విషయం మనందరికి తెలిసిందే. అయితే బుల్లితెర పైన కూడా షోస్కి యాంకర్గా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు బాగా మెప్పిస్తున్నారు. హీరోగా కూడా నటించి అందరికీ కూడా దగ్గరయ్యారు. ఇక రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు. కానీ ఇటీవల తాను రాజకీయాలకు కూడా దూరంగా అవుతానని కూడా చెప్పి ప్రకటించేశారు. ఇక రాజకీయాలు నేను రాను, రాజకీయాలతో సంబంధం లేదు అంటూ నా సినిమాలు నేను చేసుకుంటూ వెళ్తానని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఆలీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. రామ్ పోతినేని డబల్ స్మార్ట్ మూవీలో ప్రేక్షకుల ముందుకు కూడా ఆలీ గారు రాబోతున్నారు. ఇటువంటి క్రమంలో తాజాగా ఆలీ ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే T20 యాప్ ద్వారా చాలా అమౌంట్ సంపాదించుకోవచ్చు, దీనిని మీరు నమ్మచ్చు, మరి కొంత మ్యాచ్ నమ్మచ్చు, మ్యాచ్ అని కూడా చెప్పుకొచ్చారు. అది T20 అంటే క్రికెట్కి సంబంధించింది కాబట్టి. ఇక ఇదే ఆలీ ఇటీవల ఆలీతో జాలీగా షోలో నటుడు శివాజీ గారు వచ్చినప్పుడు ఆ ఎపిసోడ్లో ఏదైతే ఉందో బెట్టింగ్ యాప్ల గురించి చెప్పి నెట్టింట్లో కూడా ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఆయన ఆ టీవీ షోలో మాత్రం తప్పనిసరిగా బెట్టింగ్ యాప్లు దగ్గరికి వెళ్ళకండి, అంటే బెట్టింగ్ జోలికి పోవద్దని, జీవితాలు నాశనం అవుతాయని, డబ్బులు సంపాదించుకోకపోయినా పర్వాలేదు కానీ బెట్టింగ్ యాప్లు జోలికి పోకండి అని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆలీ గారు బెట్టింగ్ యాప్కు సంబంధించి ప్రమోట్ చేసిన వీడియోని బయటకు రావడంతో ఆ రెండింటిని అటు ఆ షో ఏదైతే ఆలీతో జాలీగా ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రాంలో బెట్టింగ్ యాప్ల జోలుకు బెట్టింగ్ల దగ్గరికి పోవద్దని చెప్పినటువంటి వీడియో, ఆ తర్వాత బెట్టింగ్ యాప్ గురించి ప్రమోట్ చేసినటువంటి వీడియోలను రెండింటిని ఎడిట్ చేసి నెటిజన్లు షేర్ చేస్తున్నారు. అన్న నువ్వు నీతులు చెప్పి చేసేవన్నీ కూడా ఎలాంటి పనులు అంటూ కూడా ఆలీ గారికి సంబంధించి చాలా ట్రోల్స్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే సోషల్ మీడియా వేదికగా ఈ వైరల్ అవుతున్న సందర్భంలో ఇకనైనా సరే 100% చేసేటువంటి పరిస్థితుల్లో ఇది ఫ్రాడా లేకపోతే అందరికీ యూజ్ పడే అయ్యేది అయితే ఓకే, అది గాల్లో దీపం లాంటి ఫ్రాడ్ బిజినెస్ లాంటి వాటి గురించి ఎక్కువగా ప్రమోట్ చేయడం వల్ల 100% మరీ ట్రోల్స్కే కాదు, ఇక భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించి 100% ఇక్కడ కొంత వ్యతిరేకత 100% వస్తుంది. అలాగే దీనికి సంబంధించి లీగల్గా కూడా కేసులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇకనైనా ఆలీ గారు తప్పనిసరిగా ఇటువంటి విషయాలు, ఇటువంటి యాప్లు, బెట్టింగ్ యాప్లు లాంటివి లేదా ట్రేడ్ మార్క్కి సంబంధించి ఇలాంటి యాప్ల జోలికి వెళ్లకుండా లీగల్గా, అంటే అవి కూడా లీగల్గా పర్మిషన్స్ అన్నీ ఉంటాయి, కాకపోతే దానివల్ల జీవితాలు తలకిందులు అవుతాయి, జోదం లాంటిది. కాబట్టి ఏదేమైనా అటువంటి వాటి జోలికి పోకుండా మంచి వీడియోలు చేయండి, మంచి యాడ్స్ చేయండి, అందరికీ ఉపయోగపడే విధంగా ఉండేటట్టుగా చేస్తే మీకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఏదేమైనా ఆలీ గారికి సంబంధించి ఆలీ గారు ఈ రెండు, అంటే బెట్టింగ్ యాప్లకు సంబంధించి షోలో ఒకలాగా బయట ప్రమోట్ చేస్తూ, షోలో ఏమో బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళకండి, అక్కడ వాటిని వాడకండి అని చెప్తారు. అదే ఆయన ఛానల్కి సంబంధించి 100% ఆ యాప్లను ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవడం, ఇవన్నీ కూడా ఆయనకు పూర్తి వ్యతిరేకత, ట్రోల్స్ అయితే సోషల్ మీడియా వేదికగా ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఇటువంటి వాటి జోలికి పోకండి. ఆలీ గారు చేసినటువంటి కామెంట్స్ పైన మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.